రామప్ప దేవాలయం దగ్గర తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన విదేశీ సుందరి మన విశ్వసుందరి పోటీలకు విచ్చేసిన విదేశాల నుంచి వచ్చిన మహిళలందరినీ రామప్ప దేవాలయం చూపించే ముందు వారికి అతిథి మర్యాదలో భాగంగా అక్కడ ఉన్న మహిళల చేత వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది తెలంగాణ మహిళలకు అవమానకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి పెద్ద ఎత్తున మాకు అవమానంగా భావించినాం. కాబట్టి మహిళల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షని, నిర్లక్ష్యాన్ని మేము ఈరోజు మహిళా కమిషన్ ముందుకు తీసుకొచ్చాం. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు సాంప్రదాయబద్ధంగా కూడా చాలా కుటుంబాలలో తండ్రి కూడా బిడ్డని కాలు మొక్కి గౌరవించుకుంటూ ఉంటారు. ఆడపిల్ల ఆశీర్వాదం చాలా మంచిదనే ఆలోచన మన తెలంగాణ సాంప్రదాయంలో ఉంటుంది. అదేవిధంగా బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు కూడా ఆ విదేశీయులు చెప్పులతో బతుకమ్మ ఆడారు. అంటే చెప్పులు వేసుకొని బతుకమ్మను ఆడడం, ఎందుకంటే గౌరీమాతని పూజిస్తూ మమ్మల్ని సుమంగలిగా ఉంచని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం. అట్లాంటి పండుగను కూడా అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళల చేత కాలు కడిగించడం అనేది మంచి పద్ధతి కాదు. సరే, ఏదైనా నిజంగా కూడా అట్లాంటివి అతిథి మర్యాదలు చేయాలనుకుంటే ఇంకో రకంగా చేయాలి తప్ప తెలంగాణ మహిళల చేత వేరే వాళ్ళతో కాలు మొక్కించడం అనేది కరెక్ట్ కాదు. రెండో విషయం కూడా మేము దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా గురువాయూర్ టెంపుల్లోకి రానివ్వలేదు, వారికి ప్రవేశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అన్య మతస్థుని పెళ్లి చేసుకుంది అనే ఉద్దేశంతో హిందూ మత దేవాలయాలకు రాకూడదని చెప్పి వారిని రానివ్వలేదు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పటికీ. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, యేసుదాస్ గారు మంచి గాయకుడు. ఆయనకు కూడా నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 8 అవార్డులు వచ్చినప్పటికీ ఆయన ప్రతి సంవత్సరం శబరిమల వెళ్తారు, మాల వేసుకుని శబరిమల వెళ్తారు. అట్లాంటి భక్తుడిని కూడా గురువాయూర్ టెంపుల్కి రానివ్వలేదు. అంటే హిందూ దేవాలయాలకి రాకూడదు, అన్యమతస్థులు రాకూడదు అనేది మన సాంప్రదాయంలో ఉంది. మరి అలాంటప్పుడు విదేశాల నుంచి వచ్చిన విశ్వసుందరి పోటీకి వచ్చిన మహిళలు అనేక మతాల వాళ్ళు ఉంటారు, వాళ్ళని మన దేవాలయాల చుట్టూ తిప్పడం అనేది కరెక్ట్ కాదు అని మేము భావిస్తూ ఉన్నాం. ఇది మన కల్చర్కి, అంటే మన సాంప్రదాయానికి, మన పద్ధతులకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము నిరసిస్తూ, ముఖ్యంగా మహిళల్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విషయంగా ఈ విషయాన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఓరుగల్లు ప్రాంతం ప్రసిద్ధికెక్కిన ప్రాంతం, రాణి రుద్రమాదేవి మరి పోరాటం చేసిన గడ్డ, ప్రసిద్ధికెక్కిన గడ్డ. అలాంటి గడ్డ మీద ఇలాంటి అవమానకరమైనటువంటి సంఘటన జరగడం, అదేవిధంగా గతంలో రాచరిక పోకడలతోని గిరిజన మహిళల్ని ఆ రోజు హింసిస్తూ ఉంటే, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే సమ్మక్క సారలమ్మలు పోరాటం చేసి మహిళల్ని ఆ రోజు కాపాడిన గడ్డ ఆ గడ్డ. అట్లాంటి గడ్డ మీద ఇట్లాంటి పరిస్థితి నిజంగా కూడా ఇది దురదృష్టకరం. దాన్ని ఖండిస్తూ మహిళా కమిషన్కి ఈరోజు మేము అప్రోచ్ అయినాం, వారిని రిక్వెస్ట్ చేసినాం. ఇట్లాంటి చర్యలు దురదృష్టకరం, వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి, మహిళల్ని అవమానించే విధంగా ఈ చర్య ఉంది కాబట్టి తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి, మహిళలను గౌరవం పెరిగే విధంగా చర్యలు ఉండాలని చెప్పి మేము వారిని కోరినాం. అదే విషయంగా చైర్పర్సన్ కలవడం జరిగింది. దాంతోపాటు మరి పాల్వాయి శ్రవంతి గారు, మా కార్పొరేటర్లు అందరం కలిసి ఈరోజు